హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను నంజనగూడలో ఉన్న శ్రీకంఠేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఈ ఆలయాన్నే నంజుడేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం మైసూర్ నుంచి 23 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ నంజనగూడ కపిలా నది తీరాన ఉంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే నయమవుతుందని నమ్ముతారు. ఈ నంజనగూడని టెంపుల్ టౌన్ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదిస్తారు. సాగర మదనంలో అమృతానికి ముందుగా హాలాహలం ఉద్భవిస్తుంది. ఆ కాలకుట విషం లోకమంతా విస్తరించకుండా ఈశ్వరుడు దాన్ని మింగేస్తాడు. అయితే పార్వతీదేవి కోరికపై శివుడు ఆ హాలాహలాన్ని తన గొంతులోనే నిలుపుకుంటాడు. ఆ విషం శివుని కంఠంలోనే నిలిచిపోయి ఆ కంఠం నీలంగా మారిపోతుంది. అప్పటి నుంచి ఈశ్వరుణ్ణి నీలకంఠుడుగా పిలువబడుతున్నాడు. కన్నడ భాషలో నంజనగూడ అంటే నంజుడి యొక్క నివాస స్థానం. నంజుడు అంటే విషం మింగినవాడని అర్థం. మీరు ఎప్పుడైనా మైసూర్ వస్తే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.